ఇక తిరుమల శ్రీవారి ఆలయంలో అంగరంగ వైభవంగా సాగిన జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు నేటితో ముగిశాయి. శ్రీవారి ఉత్సవమూర్తుల పరిరక్షణ కోసం ప్రతి ఏటా నిర్వహించే జ్యేష్ఠాభిషేకాన్ని 3 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. జ్యేష్ఠ మాస్యంలో జ్యేష్ఠ్య నక్షత్రంతో పాటు వచ్చే పౌర్ణమి నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవమూర్తులకు మరమ్మతులు చేసి బంగారు కవచాలను అలంకరించారు. రెండో రోజు కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు సమర్పణలు జరిగాయి. 3వ రోజు స్వామి అమ్మవార్లకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవ పరిసమాప్తంగా సూచికగా పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ఈ సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి నూతనంగా అమర్చిన బంగారు కవచధారణతో మాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. అభిధేయక అభిషేకం సందర్భంగా టీటీడీ ఈ రోజు పలు ఆర్జిత సేవలను రద్దు చేసింది. రేపటి నుంచి యథావిధిగా శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలను నిర్వహిస్తారు.